కార్తీక మాసం. ఈ ఏడాది 5 సోమవారాలు వచ్చింది. అది ఒకరోజు పండుగ కాదు, నెల రోజుల పండుగ. కార్తీక మాసం సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. ఈ పండుగలో ఈసారి చాలా ప్రత్యేకతలున్నాయి. కార్తీక మాసం ప్రారంభం కావడమే సోమవారం ప్రారంభమవుతుంది. అందున కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి కలిసి రావడం ప్రత్యేకత. మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఏడాది కార్తీక మాసంలో 5 సోమవారాలు వచ్చాయి. ఈ పండుగ ఈ నెల 31 నుంచి వచ్చే నెల 30వ తేదీ వరకు ఉంటుంది. కార్తీక మాసంలో మొదటిగా వచ్చేది యమవిధియ. దీనినే భగినీ హస్త భోజనం, అన్నాచెల్లెళ్ల పండుగ అని కూడా అంటారు. యమధర్మరాజు సోదరి యమనాదేవి ఒకరోజు అలక చెందగా ఆయన ఆమెకు ఒక వరం ఇస్తారు. యమవిధియ రోజున ఎవరు తన సోదరి ఇంట భోజనం చేస్తారో వారికి నరకబాధలు ఉండవని చెబుతారు. అందుకే ఈ రోజున సోదరి ఇంట భోజనం చేసి ఆశీర్వచనాలు అందిస్తారు. ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే పండుగ నాగుల చవితి. ఈ రోజున పుట్టలో పాలు పోసుకుని నాగేంద్రుడికి పూజలు చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లి ప్రార్థిస్తారు. పూర్వం తక్షకుడు చేపట్టిన సర్పయాగం వల్ల యాగంలో పడి పాములు చనిపోతాయి. సర్పరాజు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రార్థిస్తాడు. ఆయన ఆ యాగాన్ని ఆపించటం వల్ల సర్పజాతికి విముక్తి కలుగుతుంది. అందుకే ఆ రోజున భక్తులు ఆనందంగా పుట్టలో పాలు పోసి వారికి సమర్పిస్తారు. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున ఉపవాసాలు ఉంటారు. మహావిష్ణువు క్షీరసముద్రంలో శయన ఏకాదశి నుంచి యోగ నిద్రలో ఉండి కార్తీక ఏకాదశి రోజున తిరిగి లేస్తారు. అందుకే ఉపవాసాలు ఉండి మరుసటి రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చి భోజనం చేస్తారు. సాయంత్రం ఇంటిలోని తులసి మొక్క దగ్గర ధాత్రి, ఉసిరి మొక్కను ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. కృతికా నక్షత్రంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే, శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి కార్తీక దామోదరుణ్ణి పూజించి 365 ఒత్తులు వెలిగించి చంద్రుడి దర్శనమైన తరువాత ఉపవాస దీక్షను విరమిస్తారు. కార్తీక మాసం ఆఖరి రోజున అమావాస్య వెళ్లిన మరుసటి రోజున పోలి స్వర్గం పూజలు చేస్తారు. దీనికి సంబంధించిన కథను పురోహితుల ద్వారా విని వారికి స్వయం పాకాలు ఇచ్చి అరటి డిప్పలో దీపాలు పెట్టి కాల్వలో గాని చెరువులో కాని వదులుతారు. దీంతో కార్తీక మాసం దీక్షలు పరిసమాప్తి అవుతాయి.